దాదాపు 2 దశాబ్దాలుగా కొనసాగుతున్న వారసత్వ వివాదానికి దుబాయ్ కోర్టు ముగింపు పలికింది. ఎస్టేట్ ఆస్తుల నుండి DH34 మిలియన్లను సొంత అవసరాలకు వినియోగించుకున్న కుటుంబ వారసుడిని దోషిగా నిర్ధారిస్తూ ఇచ్చిన తుది తీర్పును దుబాయ్ కోర్ట్ ఆఫ్ కాసేషన్ సమర్థించింది. కుటుంబ పెద్ద మరణం తర్వాత ఈ కేసు 2006 నాటిది. ఒక వారసుడి కుటుంబం హోల్డింగ్ గ్రూప్ మరియు రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియోను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. తర్వాత జరిగిన ఆర్థిక సమీక్షలో DH34 మిలియన్ల సుమారు $9.2 మిలియన్ లోటు బయటపడింది. వారసుడు ఎస్టేట్ ఆస్తులపై వ్యక్తిగత రుణాలు తీసుకున్నాడని, వ్యక్తిగత లాభం కోసం ఆస్తులను కొనుగోలు చేయడం, అమ్మడంలో నిమగ్నమై ఉన్నాడని, వెల్లడించిన జాయింట్ వెంచర్లోకి ప్రవేశించాడని, ఇతర వారసులకు తెలియజేయకుండా లేదా లాభాలను పంపిణీ చేయకుండా రియల్ ఎస్టేట్ లావాదేవీల నుండి కమిషన్లు సేకరించాడని కోర్టు రికార్డులు వెల్లడించాయి. కోర్టు నియమించిన స్వతంత్ర ఆడిట్ టీం కూడా దీనిని నిర్ధారించింది. దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ వారసుడిని నమ్మక ద్రోహం దుర్వినియోగానికి పాల్పడినట్లు నిర్ధారించింది. తరువాత ఈ తీర్పును అప్పీల్ కోర్టు, కాసేషన్ కోర్టు రెండూ సమర్థించాయి. ఎస్టేట్ ని కాపాడడానికి కేసు సమీక్షలో ఉన్నప్పుడు ఆస్తులను పర్యవేక్షించడానికి మరియు నిర్వహించడానికి కోర్టు ఒక కస్టోడియన్ను నియమించిందని రికార్డులను సమీక్షించిన రెసిలిస్ చార్టర్డ్ అకౌంట్స్ అండ్ అడ్వైజరీ సర్వీసెస్ లో సీనియర్ పార్ట్నర్ అడ్వైజరీ ఖలీద్ ఫరూక్ తెలిపారు.